దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడి దినమంతా మీకు తోడుగా ఉండి కాచి కాపాడి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుని వాగ్దానం ఇర్మీయా గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. నాకిష్టమైన కాపర్లను నేను మీకు నియమింతును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకములో ప్రతి ఒక్కరం కూడా సెక్యూరిటీ పెట్టుకుంటా ఉంటారు. దేనికోసం అంటే భద్రత కోసం. ఎంతో మంది రక్షక భటులను పోలీసులను పెట్టుకుంటా ఉంటారు. దేనికోసం అంటే భద్రత కోసం. అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు నీకు నీ కుటుంబానికి ఒక భద్రత కావాలంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని ఆయన దగ్గరికి రండి. అప్పుడు నీ కుటుంబానికి ఒక సంఘాన్ని దేవుడు ఇస్తాడు, ఒక సహవాసాన్ని ఇస్తాడు. నీకు ఏదైతే ఎక్కడైతే భద్రత కలుగుతుందో, ఎక్కడైతే నీకు క్షేమం కలుగుతుందో, ఏ రీతిగా నువ్వు ఉండాలో ఆ స్థలంలో నిన్ను పంపిస్తాడు. ఈ కాపరి మంచివాడు కాదు, ఈ కాపరి వల్ల ఏమీ కావట్లేదు, ఈ కాపరి వల్ల ఏమీ లేదని నీవు అస్థిరమైన మనసుతో అవిశ్వాసముతో నువ్వెక్కడెక్కడో తిరగకో. ఒకే స్థలంలో నమ్మకంగా ప్రభువుకు పని చెయ్యి. నమ్మకంగా, దేవా నీవే నా కాపరవు ప్రభా, కాపాడేవాడు నన్నే, ఇదిగోనైనా పచ్చిక గల చోట్ల పరుండ చేసి నా కుటుంబాన్ని నీవు తండ్రినైనా ఒలివ మొక్కల వలె వృక్షముల వలె చిగురింప చేయి ప్రవ్వా అని నువ్వు ప్రార్థించుకుంటూ ముందుకు సాగినట్లయితే అదే కాపరి దగ్గర, అదే సంఘములో నువ్వు వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు. దేవుడు నిన్ను చూస్తాడు, మనుషులు కాదు, కాపరి కాదు నిన్ను చూడవలసిన దేవుడు చూస్తాడు. కాబట్టి దేవుడు వాక్యం సెలవిస్తుంది, ఇదిగో ప్రతి ఒక్క దాని మీద కూడా కాపరి మీద తీర్పు తీర్చేది దేవుడు. దేవుడు కాపరిని చూసుకుంటాడు. కాపరిని విశ్వాసులు చక్కగా నమ్మకముగా ఉంటూ వాళ్ళకి పరిచర్యలో పాలిభాగస్తులుంటూ నమ్మకంగా పనిచేస్తే నమ్మకమైన వానికి మెండైన దీవులు కలుగుతాయి. కాబట్టి దేవాది దేవుడు విశ్వాసులందరికీ కూడా మెండైన దీవెనలు, రెండంతల ఆశీర్వాదాలు ఇచ్చి నడిపిస్తాడు. అట్టి కృపా ధన్యత మీకు దయచేసి కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.